దెబ్బకు ఈ గుళికలు చల్లిన మరుసటి రోజే వరికి పట్టుకున్న మొయ్యి పురుగు వట్టుకనే కింద పడి చనిపోయింది. ఇక్కడ కొంగలను చూస్తే మీకే అర్థమవుతుంది. కింద పడి చనిపోయిన మొయ్యి పురుగు రెప్పల పురుగును తినడం గమనించవచ్చు. అసలు జరిగింది ఏంటంటే బేయర్ వారి బికోటా గుళికలు లాస్ట్ సీజన్ వాడినామన్నా మొయ్యి పురుగు చనిపోయి పిలక శాతం స్టార్ట్ అయింది. మీరు కూడా ఒకసారి వాడి రిజల్ట్ చెప్పాడన్నా చాలా మంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పారు. మనకు యాసంగిలో మొయ్యి పురుగు అనేది 12 రోజులకే స్టార్ట్ అయ్యి ఎన్ని గంట మందులు అల్లినా వృధా అవుతాయి. ఇక బేయర్ కంపెనీ అంటేనే బ్రాండ్ అయ్యాయి. నేను కూడా ఈ బికోటా గుళికలు ఆటేసిన 15 రోజులకు వాడడం జరిగింది. ఇవి సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ గా పనిచేస్తాయి. చల్లిన వెంటనే మొక్కంతా వ్యాపించి ఏదైనా రెప్పల పురుగు మొయ్యి పురుగు ఉందో ఇక గిట్లా చనిపోయి వరి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గుళికలు ఒక ఎకరానికి 5 కిలోలు చల్లుకోవాలి. ఈ 5 కేజీల బికోటా గుళికలు 10 కేజీల ఇసుకలో 15 రోజుల లోపు కలిపి చల్లుకోవాలి. ఈ గుళికలు మనం నాటేసిన 12 రోజుల నుండి 15 రోజుల వరకు ఇసుకలో లేదా యూరియాలో కలిపి దాంతో పాటు ఎలాంటి గంట మందులు అయినా కలిపి చల్లుకుంటే మొయ్యి పురుగు చనిపోయి వరి మంచి పిలక వచ్చి మనకు 25 రోజుల వరకు మొయ్యి పురుగు రాకుండా ఆపుతుంది. 25 రోజుల తర్వాత ఒకవేళ మొయ్యి పురుగు కనిపించినట్టయితే బేయర్ వారి వయాగోని ఒక ఎకరానికి 100 ml స్ప్రే చేసుకుంటే మొగ్గు పురుగుని సమూలంగా నివారిస్తుంది. మీరు కూడా ఈ బేయర్ వారి బికోటా గుళికలు వాడిరా? రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం మన ఐడిని ఫాలో చేయండి. జై జవాన్, జై కిసాన్.